రైతు భరోసా పథకం ఏదైతే ఉందో రైతు భరోసా పథకం అయితే ప్రారంభమైతే కావడం జరిగింది. కొన్ని జిల్లాల వారికి అయితే నిధులు అయితే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే రావడం జరిగింది. రైతులకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతులందరికీ తొందరలోనే రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలోనే అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 15 జిల్లాలు అవి ఏ జిల్లాలు అని చూసుకున్నట్టయితే ఫస్ట్ మొదటిగా వచ్చేసి ఖమ్మం జిల్లాలో రైతులకు, అలాగే వచ్చేసి మన వరంగల్, నిజామాబాద్ ఏదైతే 15 జిల్లాలో కొన్ని జిల్లాలో వచ్చేసి అయితే మనకైతే ఇంకానైతే రిలీజ్ అయితే చేయలేదు జిల్లాల వారీగానైతే. అంటే ఏవైతే పేర్లు ఉన్నాయో 15 జిల్లాలు అయితే చెప్పడం జరిగింది. అంటే మన తెలంగాణ ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చేసి రైతు భరోసాపై అయితే సమీక్షను అయితే పెట్టడం జరిగింది. రైతు భరోసా నిధులు అయితే ప్రారంభం కూడా కావడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో 1 నుంచి 5 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఎకరాకు చూసుకున్నట్టయితే 7,500 రూపాయల చొప్పున అయితే డబ్బులు అయితే పడడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మొన్న వచ్చేసి ఒక అన్నకైతే డబ్బులు అయితే పడ్డాయి రైతు భరోసా ఏదైతే ఉందో. కానీ ఎన్ని ఎకరాలు అంటే గుంటల వారిగానైతే డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ని గుంటలు చూసుకున్నట్టయితే 25 గుంటల నుంచి 35 గుంటల వారికి అయితే పూర్తిగానైతే డబ్బులు అయితే పడడం జరిగింది. ఇంకా గల రైతులు ఎవరైతే ఉన్నారో 1 నుంచి 5, 3, 10, 15 ఎకరాల వారికి అయితే ఇంకా డబ్బులు అయితే పడలేదు. ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. కానీ ఇంకా మనకైతే బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. అంటే ఎవరు లబ్ధిదారులు, ఎవరు అర్హులైన వారికైతే ప్రభుత్వం అయితే ముందంచనైతే లభిస్తుంది. కాబట్టి మనకు మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. మీరు పొలం సాగు చేస్తున్నట్లయితే మీ ఖాతాలో వచ్చేసి 7,500 రూపాయలు అంటే ఎకరాకు వచ్చేసి డబ్బులు అయితే అలా పడతాయి. ఒకవేళ మీకు ఎకరం కంటే తక్కువ ఉన్నట్టయితే మనకు చూసుకున్నట్టయితే 5,000 రూపాయలు పడితే 30 గుంటలు ఉన్న వారికి, ఒకవేళ 25, 10 గుంటలు ఉన్న వారికి 4,000, 4,300 ఇలానైతే పడడం జరుగుతుంది. కాబట్టి చిన్న రైతుల నుంచి వెళ్ళి పెద్ద రైతు అంటే చిన్న రైతులు అంటే మన 10 గుంటలు, 15 గుంటలు, 25 గుంటలు, తర్వాత 35 గుంటలు, 40 గుంటలు, ఇక తర్వాత ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 3.5 ఎకరాలు, 4.5 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాల వరకు అయితే పడడం జరుగుతుంది. కొంచెం ఆలస్యం అయినా కూడా మీ అందరి ఖాతాలో వచ్చేసి నిధులు అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట ప్రభుత్వం. ఆల్రెడీ కూడా బడ్జెట్ని ఏదైతే ఉందో బడ్జెట్ అయితే కేంద్ర బడ్జెట్ అయితే సమావేశాలను అయితే నిర్వహించడం జరిగింది. కాబట్టి మీ అందరి ఖాతాలో వచ్చేసి నేడు లేకపోతే రేపు అయినా ఎల్లుండైనా పడవచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అని ప్రభుత్వం అయితే ఆల్రెడీ కూడా మనకి ఎంతో సంక్షేమ పథకం ఏదైతే ఉందో రైతు బంధువే రైతు భరోసాను అయితే మార్చి ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేయడం జరిగింది. కాబట్టి మీ అందరి ఖాతాలో వచ్చేసి త్వరలోనే మీ అందరికీ అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. సంక్షేమ పథకం రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పథకం రైతు భరోసా పథకం ఏదైతే ఉందో మరి ఇది సంగతి ఖచ్చితంగానైతే ఇదైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అన్నమాట. అఫీషియల్గానే ఇప్పటికే ఆలస్యం అయితే అవ్వడం జరిగింది. ఏదైతే వానాకాలం సీజన్ రైతు భరోసా ఉందో చాలానైతే ఆలస్యం అయితే కావడం జరిగింది. అందుకే మనకు అతి త్వరలోనే అంటే మనకి ఇంకా ఇవాళ రేపు 3 రోజులలో వచ్చేసి 1, 5, 10 ఎకరాల వరకు అయితే కొంచెం ఆలస్యం అయితే కావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం అంటే మనకి ఏదైతే ఉందో అందరైతే కొంచెం అయితే ఓపికగా ఉండండి. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదని అయితే ప్రభుత్వం అయితే చెప్పిందన్నమాట. మనకు హైడ్రా ఏదైతే ఉందో ఇలాంటి ఏదైతే ఇంకా ఉందో దీనిపై అయితే దృష్టి పెట్టింది. కానీ మనకు రైతులకు వచ్చేసి కూడా కొంచెం ఏదైతే ఉందో రైతుకి వచ్చేసి మనకు ఏదైతే ఇప్పుడు వానాకాలం సీజన్ ఎండ అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మనకు రైతు భరోసా పథకం దసరా వారికి అంటే అక్టోబర్ నెలలో వచ్చేసి పూర్తి అయితే కావడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మరి ఇది సంగతి. ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఎప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చి కూడా మీకు ముందుగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.